తూర్పున ఉదయిస్తాడనేది ఎంత నిజమో మోదీ మళ్లీ ప్రధాని అవుతాడనేది కూడా అంతే నిజమన్నారు మెదక్ బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువులో పర్యటనలు చేశారు. రాహుల్ గాంధీ అన్ని అబద్దాలు మాట్లాడుతున్నారని, మోదీ నాయకత్వంలో తాము ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. రాహుల్ గాంధీ గారిని నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని కనీసం కంపేర్ చేసేటువంటి స్థితిలో లేదు. నగదు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని నేను చెప్పలేను, కానీ వాస్తవంగా జనమైతే అట్లే అనుకుంటున్నాను. నేనంటే ఏమంటారంటే రఘునందన్ ఆధారం ఎక్కువైంది, బీజేపీ ఎక్కువ ఈగోతో మాట్లాడుతున్నారని అనుకుంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు ద రియాలిటీ, రాహుల్ గాంధీ కెనాట్ స్పీక్ వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ హ్యాపెనింగ్ ఇన్ ఇండియా. ఆయన ఇక్కడ ఏం జరుగుతుందనేది బయట ప్రపంచానికి చెప్పడు, ఏం మాట్లాడలేడు. ఒక విజన్ లేనటువంటి నాయకుడు. నరేంద్ర మోడీ గారు ఒక పేదింటికి వెళ్ళి ఛాయానికి రైల్వే స్టేషన్ కాడికి వెళ్ళి ఇక్కడ దాకా వస్తే ఆయన ఆలోచించింది ఏంటంటే ఒక పేదింటి మహిళకి ఇంటి ముందు ఒక టాయిలెట్ ఉండాలని ఆలోచించారు. ఈ కమ్యూనిటీలో టాయిలెట్స్ లేకుండా ఎవరు ఉంటారు? 10 బెడ్రూమ్ టాయిలెట్ అటాచ్. బట్ వాట్ ఇండియా నీడ్స్ టుడే ఇస్ ద రూరల్ ఇండియా. పొద్దున్న లేస్తే ఇంటి ముందు టాయిలెట్ లేక చెరువు కట్టుకుపోయేటువంటి ఆడపిల్లలకు జరుగుతున్న అవమానాల గురించి ఆలోచించి, నేను ఒక పూర్ సిటిజన్ గా ఈ కంట్రీకి ఎదిగినాను కాబట్టి ప్రతి తల్లికి ఇంటి ముందు టాయిలెట్ ఉండాలని, పొలం పనికి వచ్చేటప్పుడు 4 కట్టెలు తెచ్చుకొని వచ్చి అక్కడ ఏదో స్టవ్ లైన్ ప్లేస్ లో కట్టెల మీద వండుకుని పొగని కన్జ్యూమ్ చేస్తూ క్యాన్సర్ కి గురవుతున్నటువంటి మాతృమూర్తుల కష్టాన్ని గమనించి అంత్యోదయ